మరొకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు మరొకసారి మనం చదువుదాం. అందరూ. శరీరధారి అయి ఉన్న దినములలో యేసుప్రభువారు శరీరుడిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ఆమేన్ హల్లెలూయా. రోదన, కన్నీళ్ళు ఏంటండి అవి? రోదన, కన్నీళ్ళు. మీరు ఎప్పుడైనా రోదించారా? మీరు ఎప్పుడైనా కన్నీళ్ళు కార్చారా? మనం ఎప్పుడైనా రోదించామా? ఎప్పుడైనా కన్నీళ్ళు కార్చామా? ఎందుకంటే మనం కూడా ఎలా ఉన్నాం? శరీరంలో ఉన్నాం కాబట్టి. ఆమేన్ హల్లెలూయా. మనం కూడా ఎలా ఉన్నాం? శరీరంలో ఉన్నాం. ఇప్పుడు యేసుప్రభువు వారు కూడా ఎలా ఉన్నారు? శరీరధారి అయి ఉన్నాడు. ఇప్పుడు ఆయన దైవ స్వభావంలో లేడు. ఈజ్ ఆన్ ఫ్లెష్, శరీరధారిగా ఉన్నాడు. సో శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన రోదించేవాడిగా ఉన్నాడు, కన్నీళ్లు కార్చేవాడిగా ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఈ రోదన అనుభవం, ఈ కన్నీటి అనుభవం, ఆమేన్, ఇవన్నీ కూడా ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఈ అనుభవాల గుండా ఆయన వెళ్తున్నాడు. రోదించటం అనేది, కన్నీరు కార్చటం అనేది జనరల్గా మనకు అలవాటు లేని పని. ఆమేన్ హల్లెలూయా. మనకు రోదన ఎక్కడంటే, మన కన్నీళ్ళు ఎక్కడంటే మనకు అన్యాయం జరిగితేనో, లేకపోతే మనకి ఇబ్బంది ఉంటేనో, దెబ్బ తగిలితేనో. ఆమేన్ హల్లెలూయా. ఈ రోదన లేకపోతే ఈ కన్నీళ్ళు, ఈ దుఃఖము, ఈ మహావేదన ఎందుకోసం అంటే తన కోసం కాదు. ఇట్స్ నాట్ ఫర్ హిమ్సెల్ఫ్. ఈ రోదన, ఈ కన్నీళ్ళు, ఈ మహావేదన, ఈ చీకటి పరిస్థితులు ఇవన్నీ కూడా నాట్ ఫర్ హిమ్సెల్ఫ్. ఇవన్నీ కూడా ఆయన కోసం కాదు. ఆయన కోసం కాదు. ఆయన తగ్గించుకున్నాడు, ఎంత మానవుడిగా వచ్చాడంటే ఆయన కోసం కాదు. అన్ని విషయాలు ఆయన తగ్గింపగలిగి ఉన్నాడంటే, లేకపోతే ఈ ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉన్నాడంటే, యాచనలు చేస్తున్నాడంటే, ప్రార్థనలు చేస్తున్నాడంటే ఇవన్నీ కూడా ఆయన కోసం కాదు. మనం ఎప్పుడు కూడా మన కోసమే అని ఆలోచన చేస్తూ ఉంటాం. జనరల్గా మన భావన ఎప్పుడు కూడా మా కోసమే ప్రార్థన చేసుకుంటాం. ఇది ఆయన కోసం కాదు. ఆయన శరీరధారిగా ఉన్నాడనంటే ఇట్ ఈస్ నాట్ ఫర్ హిమ్సెల్ఫ్. మహా గొప్ప దేవుడైన వాడు, దేవుని కుమారుడై ఉండి కూడా ఎందుకు ఈ పరిస్థితులు గుండా వెళ్ళాల్సి వస్తుంది? ఎందుకు ఈ విధంగా? చూడండి 2వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. దేవుని కృప వలన ఆయన, దేవుని కృప వలన ఆయన అంటే ఎవరు? యేసుప్రభువారు. ఓకే, ఆయన అంటే ఎవరు? యేసుప్రభువారు. అంటే శరీరధారిగా ఉన్న యేసుప్రభువారు. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. ఎవరి వలన? ఆయన సొంత ఎబిలిటీ వలన, ఆయన సొంత సామర్థ్యం వలన, లేకపోతే ఆయన సొంత జ్ఞానం వల్ల, ఆయన సొంత క్యాపబిలిటీ వల్ల కాదు. ఎవరి వలన? దేవుని కృప వలన. ఆమేన్ హల్లెలూయా. నీకు నాకు ఎలాగైతే దేవుని కృప అవసరమో, ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు మానవాళ్ళందరి కొరకు దేవుని కార్యాన్ని చేయాలనుకున్నప్పుడు ఆయనకు కూడా దేవుని కృప అవసరమే. ఆమేన్ హల్లెలూయా. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు. ఆమేన్ హల్లెలూయా. ఎవరి కొరకు అమ్మా? ఎవరి కొరకు? ప్రతి మనుష్యుని కొరకు. ఆమేన్ హల్లెలూయా. రాత్రి మీకు చెప్పాను కదా, మొదటి 2 అధ్యాయాలు ఆయన దేవదూతల కంటే గొప్పవాడు. 3, 4 అధ్యాయాలు ఆయన మోషే, యెహోషువల కంటే గొప్పవాడు. 5, 6, 7 అధ్యాయుల్లో ఆయన భూ సంబంధమైన ప్రధాన యాజకుడి కంటే గొప్ప ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడి యొక్క ప్రధానమైన లక్షణం ఏంటంటే ఆయన మనుష్యుల పక్షంగా కార్యం చేయాల్సిన వాడు, మనుషుల కొరకు అర్పణ అవ్వాల్సిన వాడు, మనుషుల కొరకు త్యాగము చేయాల్సిన వాడు.
ప్రధాన యాజకుడు అంటే అదొక ఉన్నతమైన బాధ్యత. ఆమేన్, హల్లెలూయా. నోబడీ వాంట్ టు రిసీవ్ దట్. అది ఎవరికి అవసరం లేదు. ఆమేన్, హల్లెలూయా. ఎవరికైనా బాధ్యత ఇచ్చామనుకోండి, బాధ్యతలు బరువుగా ఉంటాయి కొంతమందికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దే డోంట్ ఫీల్ కంఫర్టబుల్. ఇప్పుడు మీరు వాళ్ళందరి కోసం కొన్ని ఇబ్బందులు పడాలటండి అని అన్నారు అనుకోండి, వాళ్ళ కోసం నేను ఎందుకు పడతానండి? వై ఐ వాంట్ టు సఫర్ ఫర్ దెమ్? వాళ్ళ కోసం నేను ఎందుకు ఇబ్బంది పడాలి? వాళ్ళ కోసం మీరు ఉపవాసం ఉండాలంటే ఊరుకోండి, నా కోసమే నేను ఉండలేదు, మళ్ళీ వాళ్ళ కోసం ఎందుకు ఉంటాను నేను? దేవుని మహాకృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు. ఆమేన్, హల్లెలూయా. యాక్చువల్గా దేవుని కుమారుడైన వాడికి మరణం లేదు. ఇస్ దేర్ ఎ డెత్ ఫర్ హిమ్? అండ్ ఆయనకి మరణం ఉందా? ఇదిగో నేను మృతుడినైతిని కానీ యుజయములు సజీవుడినే ఉన్నాను. హీ హ్యాస్ నో డెత్ ఫర్ హిమ్. ఆయనకి మరణం అనేది లేదు, కానీ మరణాన్ని రుచి చూడాలనుకుంటున్నాడు. హీ వాంట్ టు టేస్ట్ ద డెత్. ఆ మరణాన్ని అనుభవించాలనుకుంటున్నాడు, ఆ మరణాన్ని టేస్ట్ చూడాలనుకుంటున్నాడు. 5వ నెంబర్ అని వేసి అక్కడ మూల భాషలో రాసి ఏమని రాశారు? రుచి. ఆమేన్. ఏంటండి అది? ఇప్పుడు భోజనాలు ఎలా ఉన్నాయండి అని అడిగారు అనుకో మిమ్మల్ని, మీరేం చెప్తారు? నేను ఇంకా భోజనం చేయలేదండి, నాకు ఇంకా తెలియదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఇంకా భోజనం చేయలేదు కాబట్టి దాని రుచి మీకు ఇంకా తెలియదు. ఇప్పుడు భోజనం చేస్తారనుకోండి, చేపల కూర బాగాలేదండి. ఏం బాగాలేదు అంటే ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ టేస్ట్ చూసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుప్రభువు వారు ప్రతి మనుష్యుడి కొరకు మరణము అనుభవించినట్లుగా, ఆ మరణాన్ని రుచి చూచినట్లుగా ఏం చేశాడు తెలుసా? దోతల కంటే కొంచెము తక్కువనిగా చేయబడిన యేసు మరణము పొందినందున. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు మరణము నొందినందున మహాప్రభావముతో మహిమ ఆయనను చూచుచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. దేవదూతల కంటే కొంచెము తక్కువగా చేయబడిన సర్వశక్తి కలిగిన దేవుడు, మహామహిమ కలిగిన దేవుడు మన ప్రతి మనుషుడి కోసం మరణము రుచి చూడాలని. బాబు, మీరు మరణం రుచి చూడాలంటే, మానవులుగా మీరు ఉండాలంటే, మరి మీరు కొంచెం దేవదూతల కన్నా తక్కువగా చేయబడాలి. ఎస్, ఐఎమ్ రెడీ. మీరు దేవదూతల కంటే తక్కువగా చేయబడాలి. ఎందుకంటే మనుషుల కంటే దేవదూతలు గొప్పవాళ్ళు. మరి మీరేమో దేవుడు కాబట్టి మీరు మానవుల కోసం మా మరణాన్ని రుచి చూడాలని అనుకుంటే మీరు ఎలా చేయబడాలి? దూతల కంటే తక్కువగా ఉండాలి మీరు. ఆమేన్, హల్లెలూయా. లేదండి, వాళ్ళ కోసం నేను ప్రాణం పెట్టడానికి ఏ ఎక్స్టెండ్కైనా వెళ్తాను. ఆమేన్. ఎంతైనా తగ్గించుకుంటాను, ఏదైనా రుచి చూస్తాను, ఎంత తక్కువ స్థాయికైనా నేను వెళ్తాను. బికాస్ నేను ఎంత తగ్గించుకుంటే వాళ్ళు అంత హెచ్చించబడతారు. ఆమేన్, హల్లెలూయా. నేను మరణపు రుచి చూస్తే వాళ్ళు మరణపు రుచి చూడాల్సిన పని లేదు, వాళ్ళు జీవపు రుచి చూస్తారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మరణాన్ని నేను అనుభవించేస్తే, ఇఫ్ ఐ ఎక్స్పీరియన్స్ ద డెత్, దే నో నీడ్ టు ఎక్స్పీరియన్స్. నేను ఆ మరణాన్ని అనుభవించేస్తే వాళ్ళు అనుభవించాల్సిన పని లేదు. సో వాళ్ళు అనుభవించకూడదని, వాళ్ళు ఆ మరణపు రుచి చూడకూడదని నేను వాళ్ళ పక్షంగా ఆ మరణ అనుభవాన్ని, రుచిని నేను చూస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మహారోధన? ఎందుకు ఈ కన్నీళ్ళు? ఎందుకు ఈ తగ్గింపు? ఎందుకు ఈ అనుభవం? ఎందుకంటే ఆయన ప్రధాన యాజకుడిగా నీ కోసం బలి అర్పించాలనుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ అనుభవం గుండా ఆయన వెళ్ళాలనుకుంటున్నాడు. 14వ వచనం, 2వ అధ్యాయం.
అక్కడే 2వ అధ్యాయంలో 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు అంటే ఏ పిల్లలు? పిల్లలు అంటే మనమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పిల్లలు ఎలా ఉన్నారు? వాళ్ళు ఆయన పిల్లలు ఎలా ఉన్నారట? రక్తము మాంసము కలిగిన వారుగా ఉన్నారు. అంటే ఫ్లెష్లో ఉన్నారు, శరీరధారులుగా ఉన్నారు. వాళ్ళకి ఫ్లెష్ శరీరం ఉంది, రక్తం ఉంది, మాంసం ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఇదంతా ఏంటంటారు? మాంసమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆయన పిల్లలట. ఎవరట? ఆయన పిల్లలట రక్త మాంసము కలిగిన వారుగా ఉన్నారట. కాబట్టి ఆ ప్రకారమే, ఆమేన్, హల్లెలూయా, మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయటానికి జీవితకాలమంతయు మరణ భయము చేత ధ్యాసమునకు లోబడి వారిని విడిపించుటకు ఆయన కూడా ఎందుకు? ఆయన కూడా రక్త మాంసములో పాలి భాగస్థుడ. ఈ ఆల్సో వాంట్స్ టు బి ఎ పార్ట్నర్ విత్ ద పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ ఫ్లెష్ అండ్ బ్లడ్. ఎవరైతే రక్త మాంసము కలిగిన వారై ఉన్నారో వాళ్ళతో కూడా పాలిభాగస్థులై ఉండాలనుకుంటున్నాడట. ఎందుకు ఉండాలనుకుంటున్నాడంటే మరణము యొక్క బలము కలిగిన వారిని, ఆమేన్, హల్లెలూయా, మరణము యొక్క బలము కలిగిన వారిని అనగా అంటే అపవాదికి ఎంత బలం ఉందో తెలుసా మీకు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అసలు మరణం ఎలా వచ్చిందో తెలుసా మీకు? అపవాది వల్ల వచ్చింది. అవ్వ ఆదాములకి మరణం ఎలా వచ్చింది? ఈయన అపవాది వల్లే వచ్చింది. అవునా కదా? అసలు మరణం అనే సబ్జెక్ట్ని, టాపిక్ని తీసుకొచ్చింది ఎవరో? అపవాదే. ఇప్పుడు మరణ అధికారం వాడుకుంది. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే యేసుప్రభువు వారు అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకు జీవితకాలం అంతా మరణ భయం చేత ధ్యాసములో లోబడుతున్న, మరణ భయంతోనే ఉంటారంటే వీళ్ళందరూ కూడా. ఈ రక్త మాంసము కలిగిన వారందరూ కూడా మరణ భయంతోనే ఉంటారు. ఇప్పుడు ఆ మరణ భయం నుంచి వీళ్ళందరినీ తప్పించడానికి ఆయన కూడా, ఆమేన్, హల్లెలూయా, మనుషులందరినీ కూడా రక్షించడానికి లేదా కాపాడడానికి, మరణ అనుభవం గుండా వెళ్ళడానికి, దేవదూతల కంటే తక్కువ చేయబడడానికి ఆయన పిల్లలు రక్త మాంసములో ఉన్నారు. కాబట్టి ఈయన కూడా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు మనందరి కోసం, ఆమేన్, హల్లెలూయా, మనందరి కోసం ఏం చేయాలో ఆయన చేస్తున్నాడు. ఆమేన్. ఏం చేయగలిగి ఉన్నాడో అన్నీ చేస్తున్నాడు. ఒక ప్రధాన యాజకుడిగా ఏం చేయాలో, ఇప్పుడు యాజకుడు ఉన్నాడు, ప్రధాన యాజకులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా అయ్యి బాబు నాకు రక్తం అంటే భయం అండి. రక్తం అంటే భయం ఏంటారు బాబు? రోజు కొయ్యాల్సింది నువ్వే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోజు ఏం చేయాలి? ఆ రక్తం నువ్వే చూడాలి, ఆ మాంసం నువ్వే తినాలి. ఏసు రక్తం చేయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను రాదకూడదంటే ఎక్కడ కుదురుతుంది? యేసుప్రభువారు రక్త మాంసము కలిగిన వాడాయనో. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు అయ్యాల్సి వచ్చింది? ఎందుకు అవ్వాలనుకుంటున్నాడు? ఎందుకు ఈ మరణాన్ని రుచి చూడాలనుకుంటున్నాడు? ఎందుకు దేవదూతల కంటే తక్కువ అవ్వాలనుకుంటున్నాడు? వై యూ వాంట్ సో హంబుల్, సో డౌన్? ఎందుకంటే మనందరినీ కూడా విడిపించటానికి. ఆమేన్, హల్లెలూయా. 17వ వచనం, అక్కడ 2వ అధ్యాయం 17వ వచనం. కావున ప్రజల యొక్క పాపములకు పరిహారము కలుగు చేయుటకై దేవుని సంబంధమైన కనికరమును ఈ దేవుని సంబంధమైన కార్యములలో కనికరము, నమ్మకమైన ప్రధాన యాజకుడు అగు నిమిత్తము
జాగ్రత్తగా వినండి. ఎన్ని విషయాల్లో? కొన్ని విషయాల్లోనా, అన్ని విషయాల్లోనా? దేవుని కొరకు అంటే దేవుడు తన ప్రజల్ని రక్షించడానికి అన్ని విషయాల్లో తగ్గించుకుంటున్నాడండి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మనం దేవుని బిడ్డలుగా ఉండాలంటే అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉండాలి, అన్ని విషయాల్లో తగ్గించుకునే వారంగా ఉండాలి. ఏదో ఒక విషయంలో, రెండు విషయాలని కాదు. ఆమేన్, హల్లెలూయా. మరణము రుచి చూచేవాడిగా ఉన్నాడు, దేవదూతల కంటే తక్కువగా చేయబడేవాడిగా ఉన్నాడు. రక్త మాంసము కలిగిన వారితో రక్షించడానికి ఆ రక్త మాంసంలో పాలుభాగస్తుడు ఇవ్వాలనుకుంటున్నాడు. ఏ మానవులు రక్షించడానికి, మానవుల పక్షంగా ఆ క్రయధనం, ఆ విమోచన క్రయధనాన్ని కార్యక్రమం చేయడానికి ఏం చెయ్యాలో, ఎంత తగ్గించుకోవాలో, ఏ పరిస్థితుల గుండా వెళ్ళాలో, ఏ రోదన గుండా వెళ్ళాలో, ఏ దుఃఖము గుండా వెళ్ళాలో, ఏం చెయ్యాలో అవన్నీ చెయ్యడానికి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున మనం ఏదైనా సాధించాలంటే మనం ఏం చేయాలో అన్నీ చేయాలి. ఆమేన్. రిటన్ టెస్ట్ పాస్ అవ్వాలి, మోరల్ టెస్ట్ పాస్ అవ్వాలి, అన్ని టెస్టులు పాస్ అవ్వాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్ని టెస్టులు పాస్ అయితేనే మనం అంగీకరించబడతాం. అన్ని టెస్టులు పాస్ అవ్వకపోతే మనం అంగీకరించబడం. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభువు వారు తన ప్రజలను రక్షించడానికి, తన ప్రజలను విమోచించడానికి అన్ని విషయాల్లో ఆయన అంగీకరించబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడు, ఆయన విధేయుడిగా ఉన్నాడు, మరణము రుచి చూచువాడిగా ఉన్నాడు, దేవదూతల కంటే తక్కువగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు, రక్త మాంసం కలిగిన వాడిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఏం చేయాలో, ఏం చేయాల్సి ఉందో అవన్నీ చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎవరి కోసం? ఇది ఎందుకోసం? ఇది ఎవరికి ప్రయోజనం? ఇది ఎవరికి ఉపయోగం? ఇది ఎవరికి మేలు చేస్తుంది? ఈరోజు దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ప్రయాసపడకపోతే, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ప్రయాసపడకపోతే భవిష్యత్ దినాలకి ఆశీర్వాదకరమైన మేలును మనం చూడలేం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చదివండి 17వ వచనం మరొకసారి. కావున ప్రజలను పాపములను పరిహారం కలుగజేయటానికి, దేవుని ప్రజలకు పాపానికి ఏం చేయాలి? పరిహారం చేయాలి. దేవుని ప్రజలకు పాపానికి పరిహారం పోవాలి. అలా చేయటానికి దేవుని సంబంధమైన కార్యములలో, దేవుని సంబంధమైన కార్యాల్లో కనికరము, నమ్మకమైన ప్రధాన యాజకుడవు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తన సహోదరులంటి వంటి వాడు. తన సహోదరులు అంటే ఎవరో? యాజక ధర్మాన్ని నిర్వర్తిస్తున్న వాళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయాలలో, అన్ని విషయాలంటే మానవ సంబంధమైన విషయాలు, దైవికమైన విషయాలలో, అన్ని విషయాలలో, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, అన్ని విషయాల్లో పరిపూర్ణమైన వాడుగా ఉన్నాడు. అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మరణాన్ని రుచి చూడాలనుకుంటున్నారు. ఆమేన్, హల్లెలూయా. దేవదూతల కంటే తక్కువ వాడిగా ఉండాలనుకుంటున్నాడు. తన పిల్లలు రక్త మాంసం కలిగిన వారిగా ఉండాలన్నారు కాబట్టి ఈయన కూడా రక్త మాంసంలో కూడా పాలుభాగస్తులు అవ్వాలనుకుంటున్నాడు. సో నమ్మకమైన ప్రధాన యాజకుడిగా ఉండే నిమిత్తము, ఈ నమ్మకమైన ప్రధాన యాజకుడిగా ఉండాలి. ఎందుకు ఉండాలంటే పాపమును పరిహారం చేయడానికి నమ్మకమైన ప్రధాన యాజకుడిగా ఉండాలి. ఈ ప్రధాన యాజకుడిగా ఉండాలంటే ఆయన సహోదరుల వంటి వాడు అవ్వాలి.
నేను దేవుడిగా ఉంటూ ఈ కార్యక్రమాలు చేస్తానంటే కుదరదు. దేవుడిగా చేయాల్సిన కార్యక్రమాలు వేరు. ఆమేన్, హల్లెలూయా. మానవుల పక్షంగా ప్రాణత్యాగము చేయటం వేరు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడెప్పుడే పేపర్లో చదివాను, వెరీ లాంగ్ బ్యాక్, చాలా రోజుల క్రితం. ఒక ఆయన డైమండ్ షాప్ ఉందంట, ఒక అదేదో ఊర్లో, రాజస్థాన్లో, ఏమో సమ్వేర్ డైమండ్ షాప్ ఉందంట. వాళ్ళకి చాలా ధనవంతులట. అప్పుడు వాళ్ళ తండ్రి వాళ్ళ కొడుకు, రే నువ్వు డైమండ్ షాపులో ఉన్న ధనవంతుడు కొడుకుగా పెరిగితే నీకు ఈ భూ సంబంధమైన అనుభవాలు రావరా, కాబట్టి నీకు ₹1 నీ చేతికి ఇవ్వకుండా నేను బయటికి పంపించేస్తాను, ఎక్కడికైనా వెళ్ళిపో, ఒక సంవత్సరం 2 సంవత్సరాలు ఎక్కడికో, నా బెనిఫిట్స్ ఏమీ నీకు రావు, నా దగ్గర నుంచి నీకు ఏ బెనిఫిట్స్ రావు, మంత్లీ అంత ఖర్చు ఇవ్వండి, అంత ఖర్చు ఇచ్చేది ఇంక నువ్వెందుకు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఇవ్వాల్సింది ఏమీ చేయను, నేను చేయాల్సింది ఏమీ చేయను, కాబట్టి నువ్వు వెళ్ళి కొన్ని అనుభవాలు నేర్చుకుంటురా. ఏమి నేర్చుకుంటురా? కొన్ని అనుభవాలు నేర్చుకుంటురా. నీ డబ్బులు నువ్వు ఎలా సంపాదించాలో నువ్వు తెలుసుకో, నీ భోజనం నువ్వు ఎలా సిద్ధపరచాలో నువ్వు తెలుసుకో. నువ్వేం చేయాలంటే ఈ పరిస్థితులన్నీ వదిలేసి, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, లెఫ్ట్ ఆల్ ద బెనిఫిట్స్, నీకున్నటువంటి బెనిఫిట్స్ అన్నీ ఒకసారి పక్కన పెట్టాయి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుని కొరకు కొన్నిసార్లు మనం అన్ని బెనిఫిట్స్ పక్కన పెట్టాలండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రజల పక్షంగా మనం నిలబడుతున్నప్పుడు, దేవుని ప్రజల పక్షం మనం ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నప్పుడు, దేవుని మహిమార్థమై ప్రజల క్షేమం కొరకు కొన్ని యాగములు మనం చేస్తున్నప్పుడు, మనము కూడా ఖచ్చితంగా కొన్ని అనుభవాలన్నింటినీ వదిలేసి కొన్ని అనుభవాలు మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఈ కొడుకు ఏమనాలి, ఊరుకోండి డాడీ, ఏదో ఈ అదృష్టం, ఇలాంటి కుటుంబంలో పుట్టడం అంటే అదృష్టం, దేవుని కుమారుడుగా ఉండడం అంటే అదృష్టం. నేను వెళ్ళి వాళ్ళ కోసం ఆ త్యాగ అది చేయమంటారు, ఇటు చేయమంటారు, ఇటు అన్నీ కష్టాలు పడమంటారు, ఇటు అక్కడికి వెళ్ళి వీళ్ళందరితో నేను ఏం పాటలు పడాలి, వాళ్ళతో ఎందుకు నాకు ఇది తిప్పలండి, 33.5 సంవత్సరాలు ఎందుకు ఈ బాధలు నేను పడాలి, పోనీ బాధలు పడటం ఒకటేనా, మరణాన్ని రుచి చూడాలి, రోదన చెయ్యాలి, కన్నీళ్లు గార్చాలి, రక్తమాంసం కలిగిన వాడు అవ్వాలి, దేవదూతల కంటే తక్కువగా ఉండాలి, సహోదరులంటి వాడైపోవాలి, ఎందుకు ఈ కార్యక్రమాలన్నీ? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇవ్వబోతున్న ఘనతను నువ్వు పొందుకోవాలంటే, ఆమేన్, హల్లెలూయా, దేవుడు ఇవ్వబోతున్న మహిమను మనం చూడాలనంటే, దేవుడు ఇవ్వబోతున్న ఆ మహా గొప్ప సంకల్పంలో మనం నిలవాలి అని అంటే ఖచ్చితంగా ఈ అనుభవాల గుండా మనం వెళ్ళాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే మనం అంగీకరించబడతాం. దెన్ ఓన్లీ యూ విల్ బి యాక్సెప్టెడ్. హౌ కెన్ యూ యాక్సెప్టెడ్? ఎలా నువ్వు అంగీకరించబడతావు? రోదన అనుభవం ఉందా? కన్నీటి అనుభవం ఉందా? భయభక్తుల అనుభవం ఉందా? విధేయత అనుభవం ఉందా? మరణించే అనుభవం ఉందా? ఈ అనుభవాలన్నీ రుచి చూసారా మీరు? ఆమేన్, హల్లెలూయా. ఉపవాసపు అనుభవం ఉందా? ఏ అనుభవాలు ఉన్నాయి? ఏమీ అనుభవాలు లేవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక దైవికమైన బిడ్డగా, ఒక దేవుని బిడ్డగా, దేవుని కుమారుడిగా, కుమార్తెగా, వాట్ ఎక్స్పీరియన్స్ యూ హ్యావ్? ఎలాంటి అనుభవం నీకుంది? ఇప్పుడు దేవుడే నిన్ను వచ్చి, ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, నీకు ఏ అనుభవం ఉందని ఆయన రాస్తానన్నాడు అనుకోండి, ఏముంది నీకు? ఉదయకాలపు ప్రార్థన అనుభవం ఉందా? లేకలేరండి. అబ్బా. ఉపవాసం అనుభవం ఉందా? లేదండి, ఆకలి కొండలేనండి. మరి ఏ అనుభవం ఉంది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఏ అనుభవం ఉంది? నీ జీవితంలో, నా జీవితంలో ఈ అనుభవాలు లేకుండా నువ్వు నేను అంగీకరించబడము. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు యేసు ప్రభువారు అంగీకరించబడ్డారు? ఎందుకు దేవుడు ఆయన్ని అంగీకరించాడు? దేవుడు ఎందుకు అంగీకరించాడంటే ప్రతి టెస్ట్లో ఆయన పాస్ అయ్యాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ పాస్ ఆల్ ద టెస్ట్. మానవుడిగా ఉండాలి అనుకున్నప్పుడు ఆ మానవ సంబంధమైన అన్ని అనుభవాల్లో, అన్ని విషయాల్లో, మరణం రుచి చూచడం విషయంలో, దేవదూతల కంటే తక్కువ చేయబడ్డ విషయంలో,
రక్త మాంసములో పాలిభాగస్తుడై ఉండటం విషయంలో, తన సహోదరుల వంటి వాడై ఉండటం విషయంలో, అన్ని విషయాలలో ఈ పాస్. దేవుడు ఏదైనా ఒక మహిమ కలిగిన కార్యాన్ని మన పట్ల చేయాలనుకుంటే మనం అంగీకరించబడాలి కదా, పాస్ అవ్వాలి కదా. ఆమేన్, హల్లెలూయా. ఈ భూ సంబంధమైన విషయాలు పొందుకోవడానికే ఇన్ని అర్హతలు, ఇన్ని యోగ్యతలు, ఇన్ని అనుభవాలు చూస్తుంటే సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన మహిమ కలిగిన కార్యాలు మన పట్ల చేయటానికి, మనం అనుభవించటానికి, మనం అంగీకరించబడ్డానికి ఏ క్వాలిటీస్ చూడ్డా ఆయన, ఏ అనుభవాలు ఆయన మనల్ని చూడ్డా. ఆమేన్, హల్లెలూయా. మీరు పాస్ అయ్యారా? పాస్ అయిన సర్టిఫికేట్ ఉందో చూపించండి. లేదండి, నేను పాస్ అవ్వలేదండి. మరి ఎందుకు ఇక్కడ? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు ఎక్స్పీరియన్స్ ఉందా? లేదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ట్రైనింగ్ ఉందా? ట్రైనింగ్ లేదండి. మరి ఏముందండి? ఏమీ లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో, మన అందరి జీవితంలో ఏదైనా ఒకటి మనం సాధించాలంటే, ఏదైనా ఒకటి మనం పొందుకోవాలంటే ప్రతి అనుభవం గుండా మనం వెళ్ళాలి. ఆమేన్. యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఆల్ ద ఎక్స్పీరియన్స్. ఈ భూ సంబంధంగా డబ్బులు లేని పరిస్థితిని అనుభవించాలి, ఆకలికి జరిగిన పరిస్థితులను అనుభవించాలి, మంచినీళ్ళ కోసం అలమటించే పరిస్థితులను అనుభవించాలి, అవమానాలు, నిందలు, ఇక్కట్లు, ప్రమాదాలు, సమస్యలు, వాట్ నాట్, ద ఎవ్రీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ హ్యూమన్. మనుషులుగా ఉండాల్సిన ప్రతి అనుభవాన్ని మనం అనుభవించాలి. అప్పుడే మీరు అంగీకరించబడతారు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో ప్రతి అనుభవం గుండా దేవుడిని నడిపించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఆ అనుభవాలు గుండా వెళ్తేనే నువ్వు అంగీకరించబడతావు. దేవుడు కూడా మనల్ని అంగీకరిస్తాడు, దేవుడు కూడా మనల్ని ఒప్పుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం కూడా కొన్ని విషయాల్లో మనం ప్రతి అనుభవం గుండా వాళ్ళని నడిపించాలి. ఆమేన్. ప్రతి అనుభవం గుండా నడిపించాలి. ప్రతి ఎక్స్పీరియన్స్, ప్రతి అనుభవం మరణము రుచి చూచినట్లుగా, మరణము పొందినట్లుగా, మరణము అనుభవించినట్లుగా. ఇప్పుడు నువ్వు మరణం అనుభవించాలంటే మరి దేవదూతల కంటే తక్కువగా అవ్వాలండి అన్నారు. ఎస్, ఐ వాంట్ టు బి. నేను దేవదూతల కంటే తక్కువ అవ్వబోతాను. మరి మరణం అనుభవించాలంటే, ఆ మరణాన్ని రుచి చూడాలంటే యూ హ్యావ్ టు కమ్ డౌన్ లైక్ హ్యూమన్ బీయింగ్. ఎస్, ఐ వాంట్ టు బి. నేను మరణము కంటే ఆ రుచి చూడాలి. నేను ఆ మరణాన్ని రుచి చూస్తేనే వాళ్ళు జీవాన్ని రుచి చూస్తారు. కాబట్టి నేను దేవదూతల కంటే తక్కువ వాడిని అయిపోతాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, మన జీవితంలో జీవము కలిగిన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు, ఉన్నతమైన పరలోక అనుభవాలు కూడిన విషయాలు మన జీవితంలో మనం అనుభవించాలంటే, పొందుకోవాలంటే, ఆ ఘనత, మహిమ, ఆ ప్రభావాన్ని మనం రుచి చూడాలంటే ఈ భూమి మీద ఉన్నప్పుడు ప్రతి అనుభవం గుండా మనం అనుభవించాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. లేకపోతే మనం ఏ అనుభవాన్ని మనం పొందుకోలేం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మీయంగా, ఆత్మ సంబంధంగా ప్రతి అనుభవం గుండా నువ్వు వెళ్ళాలి. ఏ అనుభవాన్ని నువ్వు తప్పించుకోవడానికి వీల్లేదు. ఏ అనుభవాన్ని మనం తప్పించుకోవడానికి ప్రయత్నం చేయడానికి వీల్లేదు. ప్రతి అనుభవం ఉండాలి. ఆ అనుభవాలే మనల్ని శక్తివంతులుగా చేస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అండ్ మీ అనుభవం ఎక్కడికి వృధాగా పోతుందా? ఎంతో కష్టపడి ఇంగ్లీష్ నేర్చుకున్నారు అనుకుందాం. యూ హ్యావ్ ఎన్ ఇంగ్లీష్ వచ్చి అనుకుందాం. ఏదో రోజున ఇంగ్లీష్ ఉపయోగపడుతుంది నీకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ కష్టం, నీ ప్రయాస, నీ అనుభవం ఏదో ఒక రోజున ఉపయోగపడుతుంది. సమ్వేర్ అండ్ సమ్హౌ, ఏదో విధంగా, ఏదో రోజున, ఎక్కడో చోట అది ఉపయోగపడుతుంది. దానికి ప్రతిఫలం కూడా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభువారు మనకి ఎంత సాదృశ్యంగా ఉన్నారంటే, ఎంత మాదిరికరంగా ఉన్నారంటే, ఎంత ఎగ్జాంపులరీగా ఉన్నారంటే, ఆయన తగ్గించుకోవడం విషయంలో, అనుభవించటం విషయంలో, రక్త మాంసం కలిగిన వాడై ఉండడానికి, లేకపోతే తగ్గించి దేవదూతల కంటే తక్కువగా ఉండడానికి, ప్రతి విషయం రోధించడానికి, కన్నీళ్లు కార్చడానికి. ఆమేన్, హల్లెలూయా.
ఇప్పుడు ధనవంతుడైన వాడు ఉంటాడండి, బాగా ధనవంతుడు ఉంటాడండి, ఆడికి అసలు ఏడిపోతుందండి. ఆడికి ఏడాల్సిన పరిస్థితి ఏంటండి? అప్పులలో ఉన్నారా, డొక్కర వాళ్ళు ఉన్నారా, ఎవరున్నారు అడిగి ఏడడానికి? ఏమున్నాయని ఆడడానికి? ఏమైనా ఎదుర్కొంటున్నాడా? ఏం సమస్యలు ఉన్నాయా? ఏమీ లేవు. ఈ నో నీడ్ టు క్రై. కానీ దేవుడు ఆ కన్నీటి అనుభవం గుండా వెళ్ళాడు. ఆమేన్, హల్లెలూయా. రోదన, రోదన, మహారోదన. రోదన అంటే ఏడుపు కదండి, ఏడుపుకి పరాకాష్ట రోదన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏడవటంటే అది వేరు, రోదన అంటే మహాభయంకరమైనది అది. అలాంటి రోదనాన్ని అనుభవించిన, అలాంటి కన్నీళ్ళు ఆయన కార్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఇవన్నీ ఆయన మన కోసం అనుభవించాడంటే మనందరికీ కూడా మన పాపాల నిమిత్తం పరిహారము చేయటానికి. ఆమేన్, హల్లెలూయా. 5వ అధ్యాయం మరొకసారి, 5వ అధ్యాయం 7వ వచనం. తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ఏం కలిగి ఉన్నాడండి ఆయన? ఏం కలిగి ఉన్నాడట? ఎవరికి? ఇప్పుడు మనం కూడా ఏం కలిగి ఉండాలి? హల్లెలూయా. ఎవరికి? అందరికీ. ఆమేన్. దైవ సంబంధమైన విషయాలకి అన్నిటికీ కూడా మనం భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి ఉన్నందున ఏం పడ్డారట ఆయన? అంగీకరించబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనం కూడా అంగీకరించబడాలంటే మనం కూడా ఏముండాలి? అన్ని విషయాల్లో భయభక్తులు కలిగి ఉండాలి. భయము, భక్తి ఇవన్నీ కూడా మనకు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ భయభక్తులు లేకపోతే, లేదంటే నేను రక్తమాంసలుగా ఉండడానికి ఇష్టపడలేదు, దానికి నేను విధేయత చూపించట్లేదు, లేదా నాకు ఇష్టం లేదు. దేవునికి స్తోత్రం. దేవదూతలు కంటే బాబా, దేవదూతల కంటే తక్కువ ఉండమంటే అసలు కుదరదు. దేవునికి స్తోత్రం. మనకు ప్రెస్టేజ్ ఎక్కువ అసలే. అంటే యేసు ప్రభు స్థాయితో ప్రెస్టేజ్తో పులుసుకుంటే మన ప్రెస్టేజ్ ఎంత అండి? దేవునికి సృష్టికర్తతో మనకు పోలికేటండి అసలు. ఆయనే భయభక్తులు కలిగిన వాడే, శ్రమ పడిన వాడే. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున మనందరి క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో మనం నేర్చుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన పాఠం ఏంటో తెలుసా? భయభక్తులు కలిగి ఉండాలి. ఆమేన్. అప్పుడే నువ్వు, నేను, మన అందరం కూడా అంగీకరించబడతాం, యాక్సెప్ట్ చేయబడతాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అన్ని విషయాల్లో భయభక్తులు కలిగిన వారంగా ఉండాలి. ఇప్పుడట శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీటితోనూ తన మరణము నుండి రక్షించగల వారికి ప్రార్థనలు, యాచనలను సమర్పించి ఏం చేశాడంటే ఇవన్నీ కూడా సమర్పించాడు. ఎందుకంటే ఆయన శరీరధారిగా ఉండి అన్నీ సమర్పించాడు. కాబట్టి రక్షించగల వారికి ప్రార్థనలు, యాచనలు సమర్పించి భయభక్తి కలిగి ఉన్నందున. ఆమేన్, హల్లెలూయా. ఎలా ఉన్నాడు? భయభక్తులు కలిగి ఉన్నాడు, విధేయుడిగా ఉన్నాడు. తర్వాత వచనం, ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన ఏమి నేర్చుకున్నారండి? విధేయతను నేర్చుకునను. ఆమేన్, హల్లెలూయా. ఆయన కుమారుడై ఉండి, ఇప్పుడు ఆయన కుమారుడై ఉండి కూడా ఏం పొందాడట? ఆయన కుమారుడై ఉండి కూడా ఏం పొందాడట? శ్రమలు పొందాడు. ఆమేన్, హల్లెలూయా. మరి ఆ శ్రమల ద్వారానే విధేయత వస్తుంది. ఆమేన్. ఆ శ్రమల ద్వారానే కొన్ని అనుభవాలు వస్తాయి, ఆ శ్రమల ద్వారానే కొన్ని భయభక్తులు వస్తాయి, ఆ శ్రమల ద్వారానే ఆయన కుమారుడిగా అంగీకరించబడతాడు. ముఖ్యంగా చెప్పాలంటే ఆ శ్రమల ద్వారానే ఆయన పరిపూర్ణుడవుతాడు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఆ పరిపూర్ణతలోనికి వెళ్ళాలంటే ఆయన కుమారుడై ఉండి కూడా ఆ శ్రమలు, ఆ బాధలు అనుభవించి తీరాల్సిందే. అండి, కుమారుడిని ఎందుకు శ్రమ పట్టాలి? చెప్పండి. ఇప్పుడు మీ కుమారుడు ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, మీకు కుమారుడు కుమార్తె ఉన్నారు.
మీరు క్రమశిక్షణ ఎవరికి చెప్తారు? పక్కింటోడు చెప్తాడు, మీ వాడికి చెప్తారా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు నీ కుమారుడికే క్రమశిక్షణ అవసరం. నీ కుమారుడే విధేయుడిగా ఉండాలి, నీకు విధేయుడిగా ఉండాలి, నీ కుటుంబానికి విధేయుడిగా ఉండాలి, మీ యొక్క ఆలోచనకు విధేయుడిగా ఉండాలి, దేవునికి విధేయుడిగా ఉండాలి. కాబట్టి ఆయన మనం క్రమశిక్షణ చర్య కోసం వాడిని శ్రమ పెట్టినా పర్వాలేదు. ఇప్పుడు దేవుని కుమారుడై ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఆయన శ్రమలు అనుభవించి తీరాల్సిందే. ప్రభు నీ కుమారుడిగా ఉన్నాను కదా, మరి ఈ శ్రమలు నేను అనుభవించనంటే కుదరదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం నుంచి. నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించకము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించకము. ఆయన నిన్ను శిక్షించినప్పుడు విసుక్కోకు. ప్రభు ఎవరినైతే ఆయన ప్రేమిస్తున్నాడో ఆయన్ని శిక్షించి ఆయన స్వీకరించాలనుకున్న ప్రతి కుమారుని కొరడాలతో కొడతాడు. ఆమేన్. హల్లెలూయా. దండించడం అంటే ఏంటో తెలుసా? కొరడాలతో కొట్టడం. ఆమేన్. హల్లెలూయా. ఎవరిని కొడతాడు? ఎవరిని కొడతాడు? ఎవరిని కొడతాడు? కుమారుని కొడతాడు. ఆమేన్. ఎవరిని కొడతాడు? కుమారుని కొడతాడు. ఎందుకు కుమారుని కొడతాడు? ఎందుకంటే ఆయన కుమారుడు కాబట్టి. ఆమేన్. హల్లెలూయా. కుమారుడు కాబట్టి కొరడా దెబ్బలు తినాలి. కుమారుడు కాబట్టి శ్రమలు అనుభవించాలి. కుమారుడు గప్పి వేదన అనుభవించాలి. కుమారుడు కాబట్టి ఆ క్రమశిక్షణ చర్యలో నీవు పాలిభాగస్తుడు అవ్వాలి. అది విసుక్కోకూడదు, సొనుక్కోకూడదు. అతమాట నన్ను కొడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, శ్రమలు పాలు చేస్తారు అనుకోకూడదు. పౌలు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఏంటో తెలుసా? తన కుమారుణ్ణే ఆయన శిక్షిస్తాడు. తన కుమారుణ్ణే శిక్షిస్తాడు. తన కుమారుని కానివాడిని ఆయన శిక్షించడం. యు అండర్స్టాండ్? ఇప్పుడు దేవుడు నీకు శ్రమలు లేవు, శోధనలు లేవు, ఇబ్బందులు లేవు, కఠినమైన పరిస్థితుల్లో ఏమీ లేవంటే నువ్వెవరు కుమారుడు అంటే సైతాను కుమారుడివి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కుమారుడు కుమార్తె అనడానికి చూసినట్టు తెలుసా? శ్రమలు, శోధనలు. నిజం. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ ట్రూత్. బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా నేను చెప్తున్నాను. కావాలంటే మీకు చూపిస్తాను కూడా. ఓకే, చదవండి. ఏడవ వచనం. శిక్ష ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులే కాదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ మీరు శ్రమ పొందని ఎడల, ఆమేన్, హల్లెలూయా, ఒకవేళ మీరు శ్రమ పొందని ఎడల, శిక్ష పొందని ఎడల, కొరడా దెబ్బలు పొందని ఎడల, వేదనల గుండా, రోదనముల గుండా, కన్నీటి గుండా వెళ్ళని ఎడల మీరు దేవుని కుమారులు కాదు. మీరెవరు? ఎవరట అంటే ఏంటి? కఠినమైన మాట, అది చాలా కఠినమైన మాట. ఇప్పుడు మనం ఆయన కుమారులు, ఆయన మనకు తండ్రి అంటే దాని అర్థం ఏంటి? నువ్వు శ్రమల గుండా, శోధనల గుండా, ఒడిదుడుకుల గుండా, అవమానాల గుండా, నిందల గుండా, రోదన గుండా, కన్నీట్ల గుండా, శ్రమల గుండా, అన్ని పరిస్థితుల గుండా నువ్వు వెళ్ళాలి. ఆమేన్. అలా వెళ్ళుట ద్వారా నీకు రుజువు ఏంటి? ప్రూఫ్ ఏంటంటే ఎస్, ఇవి నిజంగా దేవుని కుమారుడివే. ఆమేన్. దేవుని కుమారుడిగా ఉండడానికి, దేవుని కుమారుడిగా అంగీకరించబడ్డానికి, ఆయన కుమారుడిగా కుమార్తెగా అంగీకరించబడ్డానికి దేవుడిని ఒక క్రమశిక్షణలో పెడతాడు.
దేవుడు నిన్ను ఒక క్రమశిక్షణలో పెడతాడు. ఆ క్రమశిక్షణ ఎలాంటి క్రమశిక్షణ అంటే నువ్వు రోధించాలి. ఇప్పుడు ధనవంతుడైన కుమారుడు ఏం చేశాడండి, బాబు నువ్వు ఈ ధనవంతుడిగా ఉంటే కుదరదు. ఆమేన్, హల్లెలూయా. లోకంలోకి వెళ్ళి నువ్వేం పడాలి, శ్రమ పడాలి. ఇప్పుడు ఆయన శ్రమ పడినంత మాత్రాన ఈ 2 సంవత్సరాలు కఠినమైన పరిస్థితులు గుండా వెళ్ళాల్సిన మాత్రాన ఆడు కుమారుడు కాకుండా పోయాడటండి. ఇప్పుడు నా కుమారుడిగా నువ్వు యోగ్యకరంగా ఉండాలంటే నువ్వు ఈ పరిస్థితులు గుండా వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా మనం మన పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి అనుభవం గుండా వాళ్ళని నడిపించాలి. దేవునికి స్తోత్రంగా. అందుకని అక్కడ ఒక ప్రశ్న వేస్తాడు. ఏంటి ఆ ప్రశ్న? మీరు చూశారు కదా ప్రశ్న. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? అంటే మీ పిల్లలు మీరు కొట్టారా లేదా? తండ్రిని శిక్షించి కుమారుడు ఎవడు? మన మీద బాధ్యత కలిగిన వాళ్ళు ఎవరు ఖచ్చితంగా ఏం చేస్తారో మన క్రమశిక్షణలో పెట్టాలి. స్కూల్కి వెళ్ళు, అది చదువు, హోంవర్క్లు చేయి, అది చేయి, ఇది చేయి, అది చేయి, అది చేయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చి మీకు చెప్పారనుకోండి, మీకు ఏమొచ్చుతుంది? తండ్రి క్రమశిక్షణలో పెట్టాలి. ఇప్పుడు పరమ తండ్రి తన కుమారుడిని యేసుప్రభువారిని తన కుమారుడై ఉండి కూడా శ్రమల గుండా విధేయత నేర్పిస్తున్నాడు. ఆమేన్. క్రమశిక్షణ గుండా విధేయత నేర్పిస్తున్నాడు. వేరే వాళ్ళకి నేర్పించలేడు కదా, వేరే వాళ్ళు నేర్పిస్తే నీకు కోపం వస్తుంది కదా. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని తిడితే మీరు ఏం ఫీల్ అవ్వరు, ఊరందరూ తిడితే కోపం రాదా? అవునా కదా. ఈరోజు యేసు ప్రభువుని కూడా, ఆమేన్, హల్లెలూయా. నా పాయింట్ ఏంటో తెలుసా? ఆయన కుమారుడై ఉండాలి అని అంటే శ్రమల గుండా, వేదనల గుండా వెళ్ళాల్సిందే. హల్లెలూయా. ఒకవేళ శ్రమలు లేవండి, ఇబ్బందులు లేవండి, ఆ పరిస్థితులు ఏమీ లేవండి, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ దేవుడు మనల్ని క్రైస్తవుడిగా ఎంచుకున్నప్పుడు దేవుడు తను శిక్షిస్తుంటే ఆందోళన చెందకూడదు. శిక్షించకుండా ఉంటేనే ఆందోళన చెందాలి. ఆమేన్. ఎలా ఉండాలట? వీడేంటి నన్ను కొట్టట్లేదు, వీడేంటి నన్ను తిట్టట్లేదు, అప్పుడు నీకు భయం వేయాలా? నిజంగా వీడు కొడుకున్నాను అంటావా? నేను అసలు నన్ను కొట్టట్లేదు, తిట్టట్లేదు. దేవునికి స్తోత్రం. అప్పుడు భయపడాలా? నిజంగా నేను దేవుని కుమార్తెని అంటావా? దేవుడు ఏం కొట్టట్లేదట్టి, నన్ను ఏం పనిష్మెంట్ ఇవ్వట్లేదట్టి, నన్ను ఏం శ్రమల పాలు చేయట్లేదట్టి, నన్ను ఏమి ఇబ్బంది. అప్పుడు భయపడాలి. నిజంగా నువ్వు అన్నీ స్మూత్గా వెళ్ళిపోతున్నాయేటి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సైతాను గాడి పిల్లల్ని క్రమశిక్షణలో ఉంచడు, తన పిల్లల్నే క్రమశిక్షణలో పెట్టుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సైతాను గాడి పిల్లల్ని, ఆయన దుర్భర్జులైన వారిని పిల్లల్ని ఆయన క్రమశిక్షణలో పెట్టాడు, దండించడు. ఆయన పిల్లల్ని ఆయన దండించుకుంటాడు. ఇప్పుడు మనం ఆయన పిల్లలమా కాదని డిసైడ్ చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఎలా డిసైడ్ అవుతుందంటే నువ్వు శ్రమల గుండా వెళ్తే, అన్యాయం గుండా వెళ్తే, బాధల గుండా వెళ్తే, రోదన గుండా వెళ్తే, కన్నీటి గుండా వెళ్తే, ఈ పరిస్థితులన్నిటి గుండా వెళ్తే ఎస్ నువ్వు భయపడాల్సిన పని లేదు. నువ్వు నిశ్చయముగా దేవుని కుమారుడివే. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఏ శ్రమలు రావట్లేదు, ఏ ఇబ్బందులు లేవు, ఏ టెన్షన్ లేవు, ఏ బోల్, అంతా హ్యాపీగా ఉన్నావు అంటే అప్పుడు నువ్వు భయపడాలి, ఆందోళన కూడా చెందాలి. ఏంటి నాకేమి శ్రమలు రావట్లేదు, నాకేమి ఇబ్బందులు రావట్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలు అనుభవించిన వారందరూ కూడా దేవుని కుమారులే. ఆమేన్. నమ్మిన వారు మంచి స్తోత్రం చెప్పచ్చు. నువ్వు శ్రమల గుండా, శోధనల గుండా, ఒడిదిరికల గుండా, మరణాపాయముల గుండా, ఆపదల గుండా, శరీర సంబంధమైన రోగముల గుండా, ఈ పరిస్థితులు అండుగుండా నువ్వు ఆ అనుభవాలు గుండా దేవుడు నిన్ను తీసుకెళ్తున్నాడు అంటే బికాస్ హి ఈజ్ యువర్ సన్. నువ్వు ఆయన కుమారుడివి. అందుకే నిన్ను అనుభవాలు గుండా తీసుకెళ్తున్నాడు దేవుడు నిన్ను. ఆ అనుభవాల్లో, ఆ శ్రమల్లో నీకు విధేయత నేర్పించాలనుకుంటున్నాడు, భయభక్తులు నేర్పించాలనుకుంటున్నాడు. అందుకని నిన్ను ఆ రూట్లో తీసుకెళ్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడప్పుడు జోడు లేకుండా నడిపితే ఆడికి అర్థమవుతుంది. జోడు లేకుండా నడితే ఎలా ఉంటుందో. మరి బూట్లు వేసుకుని నడితే వీడికి ఎలా తెలుస్తుంది? అవునా కదా. ఇప్పుడు రాళ్ళు గుచ్చుకోవట్లేదంటే మరి రాళ్ళు గుచ్చుకునే అనుభవం వాడికి లేదు. ఎందుకంటే ఎప్పుడు బూట్లు వేసుకుని తిరుగుతాడు, ఇంట్లో కూడా బూట్లు వేసుకుని తిరుగుతాడు. దాని హౌ విల్ ఎక్స్పీరియన్స్. ఆ రాళ్ళు కూర్చుండే అనుభవం కూడా ఆడికి కావాలి. అప్పుడు జోడు లేకుండా నడవాలి. పూర్వదినాల్లో అన్ని సదుపాయాలు ఉండేయండి, జోళ్ళు ఉండేయా? పూర్వదినాల్లో చాలా క్రమశిక్షణ ఉండేది, అన్ని అనుభవాలు ఉండేవి. ఆమేన్, హల్లెలూయా,
హల్లెలూయా. అన్ని అనుభవాలు ఉండే. కొట్టు దగ్గరికి వెళ్ళమంటే ఆ కొట్టు దగ్గరికి వెళ్ళడం కూడా ఒక ఎక్స్పీరియన్సే. దేవుడు ఏమి నేర్పించాలనుకుంటున్నాడో తెలుసా? ఆయన కుమారులైన వారందరినీ కూడా శ్రమల ద్వారా విధేయులను చేయాలనుకుంటున్నాడు. ఆమేన్. శ్రమల ద్వారా పరిపూర్ణులు చేయాలనుకుంటున్నాడు. ఎప్పుడు మనం పరిపూర్ణం అవుతాం? ఎప్పుడు మనం అంగీకరించబడతాం? ఎప్పుడంటే రోదనలతో, కన్నీటితో మనం అంగీకరించబడతాం. శ్రమలలో మనం విధేయత పొందుకుని పరిపూర్ణులు అవుతాం. అప్పుడే మనం పరిపూర్ణం అంటే సంపూర్ణులు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు యేసుప్రభువు ఎలా సంపూర్ణుడయ్యాడు? శ్రమలు అనుభవించి, బాధలు అనుభవించి, కష్టాలు అనుభవించి, అన్ని బాధలు అనుభవించాడండి. ఆమేన్. హల్లెలూయా. ఆయన సిలువ మీద ఉన్నప్పుడు ఏమడిగాడండి ఆయన? నాకు దాహం వేస్తుందని అన్నాడండి. ఇప్పుడు ఎవరైనా మన దాహం వేస్తుందంటే మీరు ఏమెత్తారు? యేసుప్రభువు దాహం 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 అని ఎంత అనుభవం అండి అది! ఎంత మరణకరమైన రోదన, వేదన అనుభవం అది. అలాంటి వేదనలన్నీ ఆయన అనుభవించాడు. ఎందుకో తెలుసా? ఆయన కుమారుడిగా అంగీకరించబడ్డానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిపూర్ణుడు అవ్వడానికి. ఆ పరిపూర్ణతలోనికి మనం ఎలా వస్తాం? ఆ విధేయతలోనికి ఎలా వస్తాం? ఆ భయభక్తుల్లోనికి ఎలా వస్తామంటే శ్రమల గుండా వెళ్తేనే వస్తాం. శోధనల గుండా, రోదనల గుండా, కన్నీటి గుండా, దుఃఖము గుండా, వేదన గుండా, ఈ అనుభవాల గుండా వెళ్తుంటేనే మీరు పరిపూర్ణులు అవుతారు. ఆ పరిస్థితుల గుండా, అన్నిటి గుండా వెళ్తేనే మీరు నిజంగా దేవుని కుమారులు. దేవుడే మిమ్మల్ని ఆ అనుభవాల గుండా నడిపిస్తున్నాడు అన్నటికి రుజువు. ఎవరైనా సాక్ష్యం చెప్తారు అనుకుంటాను, నాకేం బాధలు లేవండి, శ్రమలు లేవండి అనుకుంటాను. అప్పుడు భయం వేయాలి, మనం భయపడాలి. నిజంగా ఇవిడికి ఏమీ లేవంటుంది ఎట్రా బాబు, అసలు ఇప్పుడు దేవుడు పెట్టానా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రి శిక్షించిన కుమారుడు ఎవడో? ఖచ్చితంగా శిక్షిస్తాడు. ప్రతి కుమారుడిని శిక్షించడానికి ప్రతి చోట శిక్షించేవారు ఉంటారు. ఎందుకో తెలుసా? వాళ్ళు సమాజంలో కానీ, కుటుంబంలో కానీ ఎక్కడైనా సరే వారు అంగీకరించబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మన విశ్వాస జీవితంలో యేసుప్రభు మనకు ఎంత మాదిరికరంగా ఉన్నాడో అపోస్తుడైన పౌలు మనకు నేర్పిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన పరిపూర్ణుడు అవ్వడానికి, విధేయుడు అవ్వడానికి, భయభక్తులు కలిగి ఉండడానికి ఎన్ని పరిస్థితులు గుండా వెళ్లాల్సి వచ్చిందో, ఎంత రోదన అనుభవించాల్సింది, ఎన్ని శ్రమలు అనుభవించి, ఎన్ని నిందలు, ఇవన్నీ ఆయన అనుభవించాడు. ఈ అన్ని అనుభవాలు ఆయనకు ఉన్నాయి. ఆ అనుభవాలన్నీ మనకు ఉంటేనే మనం కూడా పరిపూర్ణులు అవుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం కూడా సంపూర్ణులు అవుతాం. మనం కూడా విధేయత నేర్చుకుంటాం. ఆమేన్. ఏం నేర్చుకుంటామండి? విధేయత నేర్చుకుంటాం. లేకపోతే మనకు విధేయత రాదు, భయభక్తులు రావు, పరిపూర్ణత రాదు. ఇవన్నీ రాకపోతే మన దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోలేం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మనకు నేర్పించి ప్రతి అనుభవంలో మనం వెళ్ళుదుముగాక. దేవుడు నేర్పించి ప్రతి క్రమశిక్షణలో మన పాలుభాగస్తులు అవ్వదుముగాక. అక్కడ ఏం చెప్పాడు తెలుసా? విసుకొద్దు. ఏమన్నారండి? విసుకక. కొన్నిసార్లు విసుకొచ్చేద్ది మనకి. ఆమేన్. హల్లెలూయా. ఏమొచ్చేద్దండి? విసుకొచ్చేస్తుంది. ఏంటి నన్ను ఈ శ్రమలు, ఏంటి నన్ను ఇలా క్రమశిక్షణ పెడుతున్నారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు మనం విసుకొక మనం ఏం చేయాలట? ఆ పరిస్థితులన్నీ మనం అంగీకరించి మనం ముందుకెళ్తే మనం ఆయన కుమారులుగా అంగీకరించబడతాం. ఆమేన్. హల్లెలూయా. ఆయనకి విధేయత మనం నేర్చుకుంటాం, భయభక్తులు నేర్చుకుంటాం, పరిపూర్ణులుగా స్థిరపరచబడతాం. అట్టి కృప సర్వశక్తి గల దేవుడి పూట మనందరికీ అనుగ్రహించునుగాక. భయభక్తులు కలిగి అంగీకరించబడుదుముగాక, విధేయత నేర్చుకుందుముగాక, పరిపూర్ణులు అవ్వుదుముగాక.